బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్న ప్రయత్నం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు ఈ దాడికి కుట్ర పన్నారని కూటమి నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే క్వారీకి వెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న అనుచరులు మరణాయుధాలతో దాడి రెక్కి నిర్వహించారని తెలిపారు. ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రయత్నం కలకలం రేపింది. అది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు ఈ దాడి కుట్ర పన్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే క్వారీకి వెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న అనుచరులు మరణాయుధాలతో దాడికి రెక్కి నిర్వహించారని తెలిసింది. అదేవిధంగా ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కూటమి నాయకులు. పార్టీ వైసీపీ పార్టీ ఒక ఫ్రాక్షనిస్ట్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ద్వారా భయభ్రాంతులు చేస్తే ప్రజల్ని రాజ్య పాలన చేశాడు. ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పారు. దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కావలి శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ హత్య రాజకీయాన్ని ముందుగా కావలి ప్రజానీకం తరపున తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తా ఉన్నాం. వైసీపీ గూండాలారా, ఖబర్దార్, మీరు ఒకటి చేస్తే మేము 2 చేయగలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద, శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. రెక్కి నిర్వహించారు. కత్తులతో ఆయన అనుచరులు, ఆయన గుండాలు అన్నవరం కృష్ణ దాడి చేసి ఆయన హతమార్చాలని ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. దీనికి కారకులైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కావలి నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ ఒక ఫ్రాక్షనిస్ట్. కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు. మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు. ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం, కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక, అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా, లేకపోతే తుమ్మలపెంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా, మరి ఏం చేస్తున్నారని చెప్పని, ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయాల. మరి ఎందుకని, ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లా ప్రజాస్వామ్యం ఎట్టబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వానికి మేము తీర్పు ఇస్తామని చెప్పని తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నం ప్రస్తుతం కలకలం రేపుతుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు ఈ దాడి కుట్ర పన్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు కూడా దిగారు. ఎమ్మెల్యే క్వారీకి వెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న అనుచరులు మారణాయుధాలతో దాడికి రెక్కి నిర్వహించారని తెలిపారు.
ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ చెప్పండి, ఏంది ఇది ఫ్యాషన్ సినిమా తల్లిదండ్రులు ఎలా ఉంది వ్యవహారం మొత్తం? కృష్ణారెడ్డి అన్నవరం సంబంధించినటువంటి బయలుదేరినట్టు క్వారీ దగ్గరికి వెళ్తున్నట్టు సమాచారం అందుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా దాడికి రెక్కి నిర్వహించి అతని మీద దాడికి చేస్తున్నారని ప్రయత్నాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంది ఇది సినిమా స్టైల్లో జరిగింది ఇదంతా? ఇటు పక్క కూటమి నాయకులు దీని మీద నిరసన తెలుపుతున్నారు. అసలు వాస్తవం ఏం జరిగింది? అతని మీద ఎందుకు దాడి చేయాలని ప్రయత్నించారు? ఏం తాజా అప్డేట్ ఏంటి దీని మీద? రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని రాజకీయం కావాలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మధ్య సై అంటే సై అన్న రీతిలో గొడవలు జరుగుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నువ్వు అవినీతి చేసావంటే నువ్వే అవినీతి చేసావని చెప్పి పరస్పరం ఒకరినొకరు విమర్శించుకోవటం చాలా మామూలుగా అయిపోయింది. ఇటీవల కాలంలో కావలి నియోజకవర్గంలో సంచలనంగా మారిన ఈ యొక్క స్కామ్ ఒకటి 800 కోట్ల స్కామ్ ఒకటి జరిగింది. అంటే షేర్ మార్కెట్ లో డబ్బులు పెడితే ఎక్కువ వస్తాయని చెప్పి ఒక కేటుగాడి స్కామ్ లో 800 కోట్లు దోచుకున్నాడు. దాంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాత్ర ఉందని చెప్పి మాజీ ఎమ్మెల్యే పదే ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల కావలి నియోజకవర్గంలో పైదాన్లు శిలాఫలకాలు కూల్చివేత కూడా కొత్త సంస్కృతికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఇటీవలే ఒక పైదాను ఒక కూల్చివేతపై ఇటు దాదాపు 6 మంది రిమాండ్ కూడా వెళ్ళారు. అందులో 4-5 మీడియా ప్రతినిధులు కూడా ఉండడం విశేషం. వీళ్ళందరూ కూడా అంటే ఈ విధంగా కక్ష సాధింపులు నెల్లూరు జిల్లాలో తారాస్థాయికి వెళ్ళాయని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో మెయిన్ పాత్ర మీడియా వరదని చెప్పి కూడా ఇటు పోలీసు విచారణలో తేలింది. అంటే వీళ్ళంతా కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క ముఖ్య అనుచరులు అని చెప్పి తెలిసింది. అదే విధంగా నిన్న కాక మన 2 రోజుల క్రితం కూడా ఇంకొక చోట కూడా శిలాఫలకాన్ని వైసీపీ నాయకులు కూల్చేశారు. దీంట్లో కూడా ఒక 2-3 వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు రిమాండ్కి వెళ్ళారు. అంటే ఈ విధంగా కావలి నియోజకవర్గంలో గొడవలు తారాస్థాయికి పోయాయని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా పదే మాజీ ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు చేస్తా ఉన్నారు. దాదాపు 126 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటున్నాడు. అదే విధంగా అనంతపురం నుంచి రౌడీలను తీసుకువచ్చి కావల్లో తిష్ట వేసి వాళ్ళ చేత రాత్రి సమయాల్లో పల్లెల్లో తిరుగుతూ ఈ యొక్క హై టెన్షన్ వైర్ల మీద రాళ్లు వేయటము, లేకపోతే ఏదన్నా వైర్ సెట్ చేసిన ఐటమ్స్ వేయిస్తే అది షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ యొక్క పల్లెలన్నీ చీకటిగా అయ్యే విధంగా చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే కుట్ర పన్నుతాడని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే పదే అంటున్నాడు. దీంతో కావలికి సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి అనే ఒక మెసేజ్ ప్రజలకు చేరవేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నాడని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటున్నాడు. ఇవన్నీ ప్రతి రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని వార్తలు కావల్లోనే వస్తా ఉన్నాయి. ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ సవాళ్ళు విసురుకుంటూ ఉన్నారు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేపై ఈ మధ్య ఒక వారం క్రితం కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి, నువ్వు చేసే ప్రతి అరాచకం నాకు తెలుసు. నువ్వు బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తూ ఫోన్ ద్వారా ఇక్కడ మొత్తం నడుపుతున్నావు. నువ్వు కావాలని వస్తే నీ ఇంటికి వస్తా, నీ ఎంత చూస్తా అనే స్టైల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆవేశంగా మాట్లాడాడు. అదే విధంగా ఇటు నువ్వు కావలికి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా గానీ అటాక్ చేస్తావని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చాడు. కావలి ప్రజలకు గానీ నువ్వు గానీ క్షమాపణ చెప్పకపోతే నిన్ను కావల్లో తిరగనీయము అని ఒక ఘాటైన హెచ్చరిక చేశాడు సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నిన్న జరిగిన ఈ యొక్క హత్యా ప్రయత్నం సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మనకి జూమ్ లో గానీ ఫోన్ లో గానీ రాకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన పైన ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నా పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు కాబట్టి నేను ఇప్పుడు ఇటు జూమ్ లోకి రాకూడదు అని చెప్పారు. మా సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మనకు ఏదైనా మాట్లాడతాను జరిగిందంతా గురించి అని చెప్పి ఇప్పుడు లైవ్ లో కూడా వస్తామని చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే నిన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నన్ను చంపడానికి నా క్వారీ అంటే ఇక్కడ అన్నవరంలో ఒక గురు రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక క్వారీ గత సంవత్సరాల నుంచి దశాబ్దాల నుండి కూడా మా సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నడుపుతూ ఉన్నాడు. ఆ క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, దానిని షూట్ చేయండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే అతను ఆఫీసులో పనిచేసే వేణు అనే ఒక అబ్బాయిని, అదే విధంగా మరొక ఈ యొక్క ఫ్లై కెమెరా ఎగరవేసే ఆపరేటర్ ని ఇంకొక వ్యక్తిని నేనే పంపానని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఒప్పుకోవడం కూడా జరిగింది. వీళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ ఫ్లై కెమెరాతో ఆ క్వారీ పైన మొత్తం రౌండప్ చేశారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పి చేశారు. దాంతో ఆ యొక్క ఫ్లై కెమెరాను కనుక్కున్న క్వారీలో ఉండే లేబర్ కావచ్చు, మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళని అటాక్ చేసి ఏం జరిగింది అని చెప్పి గట్టిగా నిలదీస్తే వాళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యే పొమ్మంటే మేము వచ్చాము అని చెప్పి పోలీసులు విచారణ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన సిట్టింగ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని,
ఒకటి రెండు కత్తులు, గొడ్డలు, షాకులు, ఇలాంటివి మారణాయుధాలు, కోడికత్తే, ఇలాంటి మారణాయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని, ఇవి ఖచ్చితంగా నన్ను చంపడానికే వచ్చారని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. నిన్న మంగళవారము ఏకాదశి, అంటే ఏకాదశి అనేది సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఒక సెంటిమెంటమైన రోజు. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా గానీ క్వారీలోకి వెళ్తారు. క్వారీ పక్కన ఆయన మామిడి తోట కూడా ఉంది. ఆ మామిడి తోటలో కాసేపు సెర తీరాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా ఆయనకు అది అలవాటుగా మారింది. అక్కడికి వెళ్ళడానికి ఏకాదశినే ఎంచుకుంటాడు. కాబట్టి ఈ నిన్న ఏకాదశి ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అక్కడికి పోతాడని చెప్పి పక్కా సమాచారంతో ఈ మాజీ ఎమ్మెల్యే పక్కా ప్లాన్ వేశాడని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటున్నాడు. అయితే నిన్న అనుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరకటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి విజయవాడ వెళ్ళిపోయారు. దాంతో వీళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి వీళ్ళు ముందుగానే అక్కడ వెళ్ళి రెక్కి నిర్వహించారు. చుట్టుపక్కల డ్రోన్ తో మొత్తం లోపల ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ కూర్చున్నారు అని చెప్పి అన్ని విజువల్స్ తీస్తూ అంత రికార్డ్ చేస్తున్నారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పేది ఏమిటంటే, నేను కానీ క్వారీలో ఒక మామిడి తోటలో ఉండొచ్చు, లేకపోతే క్వారీలో ఇంకో చోట ఉండొచ్చు, లేకపోతే ఇంకో చోట సెద జరుగుతుండొచ్చు, లేకపోతే వాకింగ్ చేస్తుండొచ్చు. అలాంటిది విజువల్స్ చూసి నా పైన పడి కత్తులతో పొడిచి చంపాలని చూశారు వీళ్ళంతా అని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నాడు. దానికి తగ్గట్టే ఈ పట్టుబడ్డ వాళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా దొరకటం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇతను ముగ్గురు దగ్గర పదునైన కత్తులు దొరికాయి, షాకులు దొరికాయి, వడ్డలి ఇలాంటివి దొరికాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఎందుకు తీసుకొచ్చారు, విజువల్స్ మాత్రమే తీయాలి అనుకుంటే. బాగున్నారా? మన మెగానైన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. కృష్ణారెడ్డి గారు, ఏంటిది ఒక్కసారిగా మీ మీద ఈ విధంగా హత్యా ప్రయత్నం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది రాజకీయ కక్షలేనా ఏంటిది? ఒక్కసారిగా అనుచరులు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు మీ మీద దాడికి ప్రయత్నం చేసేవాడు. ఈ విధంగా డ్రోన్ కెమెరాల ద్వారా మీరు అక్కడ ఏదైతే అన్నవరానికి సంబంధించినటువంటి క్వారీకి బయలుదేరిన విషయం ఎవరు వాళ్ళకి సమాచారం అందించారు? దీని వెనుక కథేం నడిచింది? ఇంత సినిమా ఫక్కీలో డ్రోన్ కెమెరాలు వాడి మీ రాకని గమనించి మీ మీద దాడికి ప్రయత్నం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? పొరపాటున మీరు అక్కడికి కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు ఏమంటారు దీని గురించి? ముఖ్యంగా మా ప్రత్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అరాచకాలు మొదటి నుంచి ఇదే పోకడలో తన రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి అండి. గత 10 సంవత్సరాలుగా కావల్లో గంజాయి నమ్మాడు, బెదిరించి లేఅవుట్లు వేశాడు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడు, పైలాన్లు బాగా కూల్చాడు. అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పైలాను కూల్చినటువంటి కేసు మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అది కక్ష పూంచుకొని అప్పటి నుంచి నా మీద లేనిపోని అన్ని ప్రచారం. నేను నిరంతరం ప్రజలతోనే ఉన్నా, ప్రజలతోనే పనిచేస్తున్నా. నా మీద ఏ ఆధారాలు నెగటివ్ లేవు. నా మీద ఇప్పటి వరకు నా 57 ఏళ్ల జీవిత చరిత్రలో ఒక్క పోలీస్ కేసు కూడా నా మీద లేదు. నేను పెట్టినవి లేవు. నేను ఎవరితో కూడా విభేదాలు లేవు. 2007 నుంచి మా కుటుంబం క్రషర్ వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వాలు మారినాయి, ఎమ్మెల్యేలు మారారు. ఈ క్రషర్ ఉండేది కూడా మా కాన్స్టిట్యున్సీలో కాదు, పక్క కాన్స్టిట్యున్సీ అయిన ఉదయగిరిలో. ఈ రోజు కొత్తగా వచ్చిన వ్యాపారం కాదు, అన్ని లైసెన్సులు ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తెలుగుదేశం తరఫున నాకు టికెట్ ఇస్తున్నారని తెలిసినప్పుడు ఇదే క్వారీ మీద వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా పట్టుకొని నా మీద 143 కోట్లు దొంగ కేసు పెట్టి పెనాల్టీ వేశారు. 1 డేలోనే కోర్టు కొట్టేసింది. మళ్ళా వాళ్ళ గవర్నమెంటే దాన్ని మళ్ళా రెక్టిఫై చేసి నాకు అన్ని పర్మిషన్లు ఇచ్చారు. మళ్ళా క్రషర్ రన్ అవుతూ ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జరిగిన వ్యాపారం కాదు, 2007 వ్యాపారం. ఏదో విధంగా ప్రజల్లో వ్యతిరేక భావాలు తేవాలి, నిద్రలేసి ప్రజల్లో కృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రజలతో దగ్గర అయిపోయాడు. తన ఉనికి కోల్పోతున్నాననేటువంటి భయంతో ఈ రోజు 2 రౌడీ షీటర్లు ఆయన ఫాలోయర్సే చేసే వ్యక్తిని కత్తులు ఇచ్చి ఈ రోజు నేను మా మామిడి తోటకు వస్తున్నానని తెలుసుకుని అక్కడికి ఒక 5 మంది వీళ్ళు 4 కలిసి మొత్తం అక్కడికి అటెండ్ అయ్యారు. సమయస్ఫూర్తిగా మా వాళ్ళు అక్కడ పట్టుకోబట్టి వాళ్లే చెప్పారు, ప్రతాప్ రెడ్డి పంపిస్తే వచ్చాం, ప్రతాప్ రెడ్డి కత్తులు ఇచ్చి పంపించాడు, ప్రతాప్ రెడ్డి అడ్డం వస్తే నరకం ఉన్నాడని. ప్రతాప్ రెడ్డి ఆయన ఇంట్లో పనిచేసే సోషల్ మీడియా ఎంప్లాయ్ అయినటువంటి వేణు అనే అబ్బాయి ప్రత్యక్షంగా మా క్వారీలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అది అతని యొక్క దురాగతాలండి. ఏదైతే మీరు అంటున్నారు మామిడి తోటకి వెళ్ళామని, అక్కడ ఉన్నటువంటి అన్నారకు సంబంధించినటువంటి దగ్గరికి, ఆ క్వారీల దగ్గరికి
మీరు ఆల్రెడీ మీరు ఉన్నటువంటి ప్రోగ్రామ్ని ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు? అంటే ముందస్తుగానే మీకు ఏమైనా హెచ్చరికల అనుమానం వచ్చిందా, లేకపోతే వేరే కార్యక్రమాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వేరే చోటుకు వెళ్ళారా? మాకు అక్కడ మామిడి తోట ఉంది, నేను వ్యవసాయదారు కుటుంబాన్ని నుంచి వచ్చాను కాబట్టి నేను నెలకు ఒకసారి తోటల్లోకి పోవడం అనేది ప్రతి నెల జరిగే కార్యక్రమం. దీనికంటే 2 days ముందే నేను కొబ్బరి తోటలోకి వెళ్ళి అక్కడ ఒక పూట అంతా స్పెండ్ చేశాను. నిన్నటి రోజున అక్కడ అటెండ్ అవ్వాల్సింది. అయితే నేను అనుకోకుండా నేను సీఎం గారిని కలవాలనే ఉద్దేశంతో నేను విజయవాడకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేళ్ళకి అపాయింట్మెంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. నేను విజయవాడలో ఉండిపోయాను. వాళ్ళు నేను అక్కడ ఉంటానన్న ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగిందండి. సిబ్బంది మీద దాడి చేశారంటే దాదాపు మీ మీద హత్యా ప్రయత్నానికి రెక్కి నిర్వహించి ఇంత క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీ అనుచరుల మీద దాడి చేశారంటున్నారు. వాస్తవంగా మీ అనుచరుల మీద దాడి జరిగిందా? ఎవరికైనా భయంకరమైన గాయాలు అవ్వటం కానీ అటువంటి పరిస్థితులు ఏం జరిగినాయి? అక్కడ అసలు వాతావరణం ఏం జరిగింది? అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టిల్ ఉన్నారు. వాళ్ళు కత్తులు ఎప్పుడైతే మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, క్వారీలో పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, సూపర్వైజర్లు దాదాపు అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తోటలోనే వాళ్ళ వీడియోలోనే తోటలో ఉన్నట్టు వాళ్ళు డ్రోన్ కెమెరాలు వాళ్ళే ప్రదర్శించడం కూడా జరిగింది. మా వాళ్ళు తోటలో అల్లజరి చూసి అక్కడికి వెళితే ఒకరిద్దరి మీద దాడి చేయడం జరిగింది. అంతలోకి వీళ్ళందరూ అరుపులతో మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. దాంట్లో రౌడీ షీటర్లు ఆ కారులో ఉన్న 5 పరారయ్యారు. ఈ డ్రోన్ కెమెరా ఆపరేటర్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనంగ శిష్యుడైనటువంటి వేణు అనేటువంటి సోషల్ మీడియా ఎంప్లాయ్ అయినటువంటి అతను దొరికారు. ఆ టైంలో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి మిస్డ్ కాల్స్ కంటిన్యూగా అబ్బాయికి మానిటరింగ్ అంతా ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏ, ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవర్ రవి అనేటువంటి వాళ్ళు కంటిన్యూగా, ఎందుకంటే ఆ ఫోన్ ని మా వాళ్ళు ఫస్ట్ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. కంటిన్యూగా ప్రతాప్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నాడు బెంగళూరు నుంచి. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకి మా ప్రైవేట్ లైఫ్ విషయాల్లో కూడా ఈ రోజు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారారు, ఏ స్థాయిగా నన్ను అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, ఇప్పుడున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ కూడా సూపర్ 6లో భాగంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కానివ్వండి, ఏమైనా మీ యొక్క ఎమ్మెల్యే పనితీరు మీద మసకబారే విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అంతరాయాలకు సంబంధించిన కానివ్వండి అనేక విషయాల్లో చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా కావలి నియోజకవర్గం వ్యాప్తంగా బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ప్రతాప్ కుమార్ రెడ్డి మీ మీద పర్టికులర్గా మీకున్న పరిపాలనలో మచ్చ తేవాలనే విధంగా ప్రయత్నిస్తున్నారు, అలాంటి చర్యలు జరుగుతున్నాయి అక్కడ? అవునండి, నాకు కావలిలో తప్ప నా నివాసం ఉండేది నేను కావలిలోనే. ప్రజలకు 24 గంటలు వారం రోజులు కంటిన్యూగా నేను ప్రజలతోనే ఉన్నా. ప్రజా సమస్యల మీదనే నేను తిరుగుతున్నా. ఎప్పటికప్పుడు ప్రజలతో మానిటరింగ్ చేసుకుంటున్నా. ఒకవైపు సంక్షేమాలు అందకపోతే అందేటట్టు చేయటం, 2 అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతూ ఉన్నా. అతను ఓర్చుకోలేకపోతున్నాడు. ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారు. అతను గతంలో చేసిన రౌడీజాలు, గంజాయిలు వీటన్నిటిని ప్రజలు చర్చించుకుంటున్నారు. కంపారిజన్ స్టార్ట్ అయింది. ఆ ఎమ్మెల్యేకి గతంలో పనిచేసిన ఆయనకి ఈయనకి మధ్య. ఓర్చుకోలేక వాళ్ళ క్యాడర్ అంతా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఎక్కడో దగ్గర వర్గాలు పెట్టాలనే ఉద్దేశంతో 10 days బ్యాక్ కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో వాళ్ళ ప్రభుత్వంలో హయాంలో వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్స్ ని రేతిరి తొలగించారు. దాన్ని ఉదయాన్నే తెలుగుదేశం వాళ్ళు తొలగించారని మళ్ళీ ప్రచారం చేశారు. వెంటనే అక్కడ రోడ్డు మీద పోతున్నటువంటి కొత్త వ్యక్తులు ఆ నైట్ ఫోటోలు తీస్తే ఉదయాన్నే వాళ్ళు పోలీసులకు ఇంటిమేషన్ వేశారు. పలానా వాళ్ళు పగలగొడుతుండగా మేము చూసామని చెప్పినటువంటి వాళ్ళు చెప్తే వాళ్లే మళ్ళీ వైసీపీ నాయకులు ఒప్పుకుని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి మాది పొరపాటు అయిందని చెప్పారు. వీటన్నిటికీ ప్రతాప్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. దానికి నేను ప్రతాప్ రెడ్డిని గట్టిగా ఖండించా. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి, నువ్వు చేసే అరాచకాలు మంచిది కాదని. ఇంకా అతను కక్ష పెంచుకున్నాడు. ఏదో విధంగా ఇతను ఆ తుదముట్టిస్తే తప్ప ఇంకా తన మనుగడికి సాగలేనని ఉద్దేశంతో ఇప్పుడు చేస్తే రేపు ఎలక్షన్ నాటికి ప్రజలు మర్చిపోతారనే దానికి ఈ రోజు అతను రౌడీలను అనంతపురం వాళ్ళ కుమారుడు చేసుకున్న అనంతపురం జిల్లాలో వాళ్ళ ఫాలోయర్స్ ని అందరినీ తెచ్చి కావల్లో పెట్టి కరెంటు అంతరాయాలు, రేత్రి పూట కరెంటు తీగల మీద తాడేసి కట్టి కరెంటు పోయేటట్టు చేసి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవటం ఒక దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులు కూడా ఇంత దుర్మార్గమైన పనులు చేయరండి.
ప్రజా ప్రతినిధులుగా అయినటువంటి వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి నాయకులు చేయాల్సిన ఏ ఒక్క పని చేయకపోగా ప్రజల్లో అనైక్యత తేవాలి, కొట్లాటలు పెట్టాలి. ఈ రోజు అతని జీవానికి ఈ రోజు అనవసరంగా వాళ్ళకి భార్య బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళకి రూపాయి ఖర్చులకి బలి చేసి వాళ్ళని ఈ రోజు కేసుల్లో ఇరికిచ్చేటట్టు చేశాడండి. అతను ధనదాహానికి అతని స్వార్థానికి ఎవరినైనా బలి చేస్తాడు. అతను హ్యాపీగా అతనికి ఏముందండి, సంపాదించుకున్నాడు, బెంగళూరులో కూర్చున్నాడు, కావల్లో ఉండే యూత్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్య కులాల మధ్య స్విచ్లు పెట్టి వర్గాలు చేసి ఈ రోజు ఆ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నాడు. అంటే మీ ఇద్దరి మధ్య అదే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీ మధ్యన కేవలం ఈ రాజకీయ వైరుధ్యాలైనా, వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి అలాంటి ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయా? ఇంతగా మీ మీద హత్యా ప్రయత్నం వరకు వెళ్ళిందంటే అసలు అంతగా లోతుగా వెళ్లాల్సినటువంటి బలమైన కారణం ఏమైనా ఉందంటారా? ఏమి లేవండి, నాది క్లీన్ చిట్. అతని మీద ఇప్పటికే 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. గతంలో వాళ్ళ గవర్నమెంట్ లో కట్టిన కేసులు, గత గవర్నమెంట్ లో తను ఎలక్షన్ లో తన స్వార్థం గెలుపు కోసం జనాలకి తాపిస్తే 7 మంది చనిపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని మీద కేసులు కట్టున్నారు. కూడా తన ధనదాహం, ఎవరు చచ్చిపోయినా పర్లేదు, నేను సంపాదించుకోవాలి, ఆయన పోతా ఏమి ఎత్తుకోబోతాడో తెలియదు. కానీ ఆ ధనదాహంలో ఎంతమందినా బలి చేస్తారు. పాము పిల్లల్ని పెట్టి పామే తింటది అన్నట్టు తనకి జిందాబాదులు కొట్టిన వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించి తను పల్లకిలో ఊరేగాలనే మనస్తత్వం. అటువంటి లిటిగేషన్ వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ లో 175 మందిలో ఎవరు లేరండి. వైసీపీలో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్ గల వ్యక్తి. కృష్ణారెడ్డి గారు, అవినీతికి సంబంధించి కొన్ని విషయాల్లో క్వారీల్లో కానివ్వండి, ఇలా ఆర్థికంగా మీ కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడిందంటూ కూడా గతంలో ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించడం జరిగింది. అలాంటి ఏమైనా సంఘటనలు మీ మధ్యన ఉన్నాయా? ఏమంటారు దీని గురించి? ఒకటండి, మాది 2007 నుంచి క్రషర్ నడుస్తుంది. రాజకీయాల్లో లేదు, అన్ని లైసెన్సులు తెచ్చుకొని మా భార్య పేరు మీద క్రషర్ నడుస్తుంది. నా అప్పటి నుంచి ఇప్పటికి మా అన్ని రికార్డ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఓకే. క్వారీ అది గ్రానైట్ కాదు, బ్లూ మెటల్ క్వారీ, కంకర క్వారీ. అంటే 1000 కోట్లు సంపాదించాలి, ఏముండవు. కంకర క్వారీ అనే దాంట్లో అన్ని లైసెన్సులు లేని బ్లాస్ట్ చేయలేరు. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆయన 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. అప్పుడు కూడా ఆయన నాకు పోటీగా ఒక క్రషర్ పెట్టాలని కూడా స్థలం కొన్నాడు. ఆయన ఆ రోజు నాలో లోపాలు ఉంటే నాకు పట్టించవచ్చు. ఓన్లీ నాకు టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే ఉన్నట్టుండి నా క్వారీ మీద రైట్ చేసి ఒక దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేసి నా మీద పెనాల్టీ వేయించాడు. కోర్టు ఫస్ట్ సిట్టింగ్ లోనే కేసు కొట్టేసింది. వెంటనే మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే నాకు అన్ని పర్మిషన్లు ఆపిన, స్టే చేసిన పర్మిషన్లన్నీ రిలీజ్ చేశారు. ఆ రోజు ఈ రోజు క్రషర్ రన్ అవుతుంది. ఒకటి, నా వ్యక్తిగతమైన నా బిజినెస్ లో లోపం ఉంటే సమాచార చట్టం కింద మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకొని, లేదంటే ఇంకేదన్నా ఉంటే ఆయన పోయి కలెక్టర్ దగ్గర ఎవరి దగ్గరైనా కూర్చొని, అది ఓపెన్ నెట్ లో కూడా దొరుకుద్ది, ఆన్లైన్ లో దొరుకుద్ది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా లేదనేది ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వాళ్ళకి సమాచార చట్టంలో అడిగితే తెలుసుద్ది. అన్ని అతనికి తెలుసు, నాకు అన్ని ఉన్నాయని. ఎక్కడ మచ్చలేని కృష్ణారెడ్డిని మచ్చ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఆయుధంగా వాడడానికి ప్రయత్నమే తప్ప నా లైసెన్సింగ్ విధానంలో, ఎందుకంటే నా కట్టుకున్న, నన్ను నమ్మి పెళ్లి చేసుకుని నాతో నడిచే నా అర్ధాంగి పేరు మీద ఉంది. నా భార్య పేరు మీద ఉన్నటువంటి బిజినెస్ ని ఇల్లీగల్ గా చేయాల్సినంత స్థితిలో మేము లేము. మా అన్ని పక్కా పర్మిషన్లతో ఉండేటువంటి వ్యాపారం అది. ఈ ఒక రోజుతో పోయేది కదా. రోడ్డు మీద లారీలు తిరగాలి, మెటల్ తోలాలి, ప్రభుత్వ వర్కర్లకి మెటల్ తోలుతారు. అది చాలా చిన్న బిజినెస్ అది. ఈ రోజు నేనున్నటువంటి స్థాయికి నాకు ఆ బిజినెస్ అనేది స్థాయి కాదు. నా బామ్మర్ది చేసుకుంటున్నాడు. వ్యక్తిగతంగా నాకు సంబంధం కూడా లేదు. కాకపోతే నేను కలిసి వచ్చిన వ్యాపారం కూడా వదలకూడదు కాబట్టి దాన్ని ముందు ఈ రోజు నా కుటుంబ సభ్యులదే, నేనేం హైడ్ కావటం లేదు. కానీ నన్ను దుర్మార్గంగా నా మీద చిత్రీకరించాలనేటువంటి పరిస్థితి పద్ధతి కాదు. ఆయన ఇంట్లో దొంగలు ఉన్నారు. ఆయన కళ్యాణ మండపాన్ని పర్మిషన్ తీసుకుంటే కారు పార్కింగ్ గా పెట్టినటువంటి స్థలాన్ని ఈ రోజు డైనింగ్ హాల్ గా మార్చుకొని చేసుకుంటున్నాడు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఆయన స్కూల్లో గవర్నమెంట్ భూములు ఉన్నాయి. కానీ మా అధినేత మాకు నేర్పింది వ్యక్తిగత విషయాలు జోలికి పోవద్దంటే ఈ రోజు కూడా
నేను ఎమ్మెల్యే నాటికి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి అతని వ్యక్తిగత విషయాలు నాకు వద్దని నేను గమ్ముగా ఉన్నా. నేను 2007 సంవత్సరంలో రాజకీయంలో ఆయన పుట్టక రోజు నేను కష్టం పెట్టా. నా వ్యక్తిగత విషయాల్లో అతను ఇన్వాల్వ్ అయిపోయి కావాలని నా మీద బురద చల్లడానికి చేసే ప్రయోగమే తప్ప దీంట్లో ఎటువంటిది లేదు. అంతిమంగా అతను నన్ను తుదిమర్తించాలని నిర్ణయం. కావాలలో సాధ్యం కాదు కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పక్క నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎవరు నాతో మంది మార్బలం నాతోటి ఉండరు కాబట్టి ఒంటరిగా పొలంలో తిరుగుతాను కాబట్టి నేను ఎప్పుడు గన్మెన్లు కూడా పెట్టుకుని తిరిగే మనస్తత్వం కాదు. నేను సింపుల్ గా ఒంటరిగా తిరిగేవాడిని కాబట్టి అక్కడ తుదిమట్టించాలని 2 రౌడీ షీటర్స్ ని ఆయన ఇంట్లో మనిషిని పంపించి ఆయనే మానిటరింగ్ చేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేముంది? ఫోన్లు తీస్తే మొత్తం ఆయన మిస్డ్ కాల్స్, ఆయన మా అబ్బాయిలతో మాట్లాడిన విధానం కనిపిస్తుంది. ఎంతటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులుగా అవసరమా? మళ్ళా అబ్బాయికి తాడేపల్లి ఆఫీస్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. పట్టుకుని మా వాళ్ళు పోలీసులకు అప్పచెప్పే మధ్య కాలంలో చూస్తే మొత్తం తాడేపల్లి ఆఫీస్ నుంచి ఫోన్స్, అంటే దాంట్లో వచ్చినటువంటి పేరు తాడేపల్లి ఆఫీసు 666 అంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాయి. మొత్తము వాళ్ళ మనుషులు మానిటరింగ్ లో నడుస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. కృష్ణారెడ్డి గారు ప్రధానంగా మొదటి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి మీ మీద ఆరోపిస్తుంది మాత్రం రోజు ఇదే విధంగా కావుల్లో ప్రతిరోజు మీ మీద ఆరోపణలు, అంటే మీ మీద విమర్శలు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా ఈ మనీ స్కామ్ గురించి ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. అసలు వాస్తవంగా మనీ స్కామ్లో జరిగింది ఏంది? ఎందుకు మిమ్మల్ని పదే ఇదే పాయింట్ అవుట్ మీద మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు? అతను మహబూబ్ సుబాని అనే అతను 2021 సంవత్సరంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఫైనాన్స్ వ్యవస్థని ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కావల్లో ప్రారంభించాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి అతనికి ఇల్లు మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించి ఇల్లు కట్టించేదానికి లైసెన్సులన్నీ కూడా ప్రతాప్ రెడ్డి అప్పటి కమిషనర్ని పిలిపించి పర్మిషన్లు ఇప్పించాడు. అతని హయాంలోనే 2021లో ఫైనాన్సింగ్ షేర్ మార్కెట్ పేరుతో అతను ప్రారంభించాడు. ప్రతాప్ రెడ్డి అనుచరులు, ప్రతాప్ రెడ్డి ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఎస్పీ దగ్గర నుంచి సిఐల దగ్గరకు దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేశారు. నేను 2024 జూన్లో నేను ఎమ్మెల్యే అయ్యా. నా దృష్టికి వచ్చింది అక్కడ షేర్ మార్కెట్ బిజినెస్ జరుగుతుంది, 10 రూపాయలు వడ్డీ లెక్కన మంత్లీ పే చేస్తున్నారంట అని నా దృష్టికి వస్తే దాని మీద నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఫాల్స్, ఎప్పటికైనా సరే ఈ కంపెనీ ఎత్తేసే కంపెనీ అని చెప్పి నేను పోలీసుల దృష్టికి తీసుకెళ్లి మొత్తం ఎవిడెన్స్లతో నేను పట్టించాను. పట్టించినప్పుడు అతన్ని వేరే రికమెండేషన్ లో వేరే వ్యక్తుల దగ్గరకు పోతే ఆ వ్యక్తులు అతను అన్ని పాలసీల ప్రకారం ఉంది అంటున్నాడు, నీ దగ్గరకు పంపిస్తానంటే నేనే పట్టించాలి ఉద్దేశంతో నా దగ్గర రమ్మను, నాకు జెన్యూన్ అనిపిస్తే నేనే స్టేట్మెంట్ ఇస్తాను, అన్యాయం అనిపిస్తే నేనే పట్టిస్తానని చెప్తే నా దగ్గర రాగానే ఇమీడియట్ 4 సిఐల్ని డిఎస్పీని మా ఇంటికి పిలిపించి అతన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయించాను. దాంట్లో కుంభకోణం ఏంటి? నేను పట్టించా 7 రాష్ట్రాల్లో మనీ స్పెక్యులేషన్ బిజినెస్ చేసి 7 రాష్ట్రాల మీద 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వ్యక్తిని నేను కావల్లో నేను కనిపెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టలేని కేసును నేను కనిపెట్టి నేను పోలీసులకి పట్టించిన వ్యక్తిని. నేను కుంభకోణం చేసేది ఏంటి? ఆ కుంభకోణంలో ఈ రోజు వాడి అకౌంట్లన్నీ చెక్ చేస్తే ప్రతాప్ రెడ్డి అనుచరులు ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి దొంగ నరుస్తున్నాడు. ఈ రోజు కావలిలో జరిగినటువంటి కావలి ప్రజల దగ్గర దండిన డబ్బు 70 కోట్లు. 70 కోట్లలో 30 కోట్ల రూపాయల వరకే ఇప్పుడు పే చేయాల్సింది ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ ఏ కేసు కూడా రికవరీ చేయని కేసు ఇది. 14 కోట్లు ఈ రోజు వాడి దగ్గర రికవరీ చేపించి సీజ్ చేపించున్నాం. ఈ రోజు కలెక్టర్ దగ్గర ఫైల్ ఉంది. తొందరలో జీవో ఇచ్చి లబ్ధిదారులకు పేమెంట్ ఇప్పిపోతున్నాం. ఈ రోజు అగ్రిగోల్డ్ లాంటి కేసులు ఈ రోజుకి పరిష్కారం కాకపోతే ఓన్లీ పోలీసుల ద్వారా ఈ రోజు రికవరీ చేపించి మళ్ళా లబ్ధిదారులకు పేమెంట్ ఇప్పించేటువంటి ఏకైక కేసు అంటూ ఉంటే అది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టించినటువంటి కేసు. ఇది పట్టుకోగానే 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా నా ఇంటికి వచ్చి ఆ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ నన్ను అప్రిషియేట్ చేసి మేము చేయలేని పని, పోలీసు వాళ్ళు పట్టుకోలేని పని, పీటీ వారెంట్లు 7 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా పోలీసులు చేయలేనటువంటి వ్యక్తిని మీరు పట్టించారని అందరూ నన్ను అభినందించిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో మక్తల్లో 285 కోట్లతో వాడు ఎత్తేశాడు, కాకినాడలో ఎత్తేశాడు, దామనగిరిలో ఎత్తేశాడు, పూనాలో ఎత్తేశాడు, నరసరావుపేటలో ఎత్తేశాడు. ఇటువంటి ఫైనాన్స్
ప్రజల్ని మోసం చేస్తున్న వ్యక్తిని నేను పట్టిస్తే అతని హయాంలో వాడికి లైసెన్స్ ఇప్పించి ఇల్లు కట్టించి ఆ స్థలం దొంగ ప్రైవేట్ స్థలం కూడా కాదు గవర్నమెంట్ స్థలంలో పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టడానికి పోతే మున్సిపాలిటీ వాళ్ళు కట్టనీయకపోతే ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి కట్టిస్తే దాంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏ లావాదేవీలు ఉన్నాయి నేను ఏ రోజు మాట్లాడలేదు. నిరాధారమైన ఆధారాలు లేనటువంటి వాటికి నేను మాట్లాడటం సభ్యత కాదు కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడలా. దాంట్లో నేను 100 కోట్లు కుంభకోణం చేశానని నా మీద పెట్టాడు. నేను పట్టించినోడు కుంభకోణం చేస్తే నేను హ్యాపీగా వదిలేస్తారు కానీ డబ్బులు తిన్నోడు పట్టిస్తాడా? ఆడ జరిగిందే కావాల 70 కోట్ల స్కీము, దాంట్లో 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆయన అనుచరులు ఆయన పోలీసులు డబుల్ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కట్టిన వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళకి మొత్తం మీద ఆ స్కీమ్ తాలూకు యాజ్ పర్ పోలీస్ రికార్డ్స్ ప్రకారం అతను ఇచ్చిన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ప్రకారం 30 కోట్లు పే చేయాల్సి ఉంది. దాంట్లో 14 కోట్ల రూపాయలు ఈరోజు సీజ్ చేసి వివిధ ఆస్తుల్ని సీజ్ చేసి కోర్టుకు అటాచ్మెంట్ పెట్టున్నాం. మిగతా 16 కోట్ల రూపాయలు ఆయన అనుచరుల దగ్గరే ఉంది. ఎక్సెస్ తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం. ఈ కేసులో ఆయన కూడా ముద్దాయి అవుతాడనే ఉద్దేశంతో దొంగ నరుస్తున్నాడండి. ఎవరికి చెప్పండి, కావలి అంటేనే ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మనస్తత్వాలు కానివ్వండి, వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితులు కావలి అంటేనే. అటువంటి కావలిలో ఈ హత్యా రాజకీయాలు అనేవి మొదలవటం అట్లా ఇప్పుడు మీరేమంటారు దీని గురించి? ఇక ఒకసారి మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ఇలాంటి కావలిలో ఇలాంటి హత్యా రాజకీయాల వాతావరణం మళ్ళీ ఫ్యాషన్ సంస్కృతి తీసుకొస్తున్నారు అనేటువంటి విషయం అర్థమవుతోంది ప్రశ్న చూస్తుంటే. ఇంకా కొంతమంది మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది తప్పించుకున్నారు, ఇంకా దొరకలేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? కావలి ప్రశాంతతకు మారుపేరు. ఈ రోజున కావలి చరిత్రలో 1980 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ నాకు వచ్చింది. కావలి పట్టణ ప్రజలు మా కావలి తెలుగుదేశం పార్టీ తరఫున ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే టౌన్ లో 15,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎందుకంటే నేను పుట్టిన కాడి నుంచి కావలిలోనే ఉన్నా, కావలితో ప్రజలతోనే మమేకం అవుతున్నా, కావలి ప్రజలతోనే నడుస్తున్నాను. కాబట్టి నేనేమో వీళ్ళలాగా బెంగళూరులోనో మెడ్రాసులో కాపురాలు లేను, కావలిలోనే కాపురం ఉన్నాను. నా క్యారెక్టర్ మంచిది కాబట్టి ప్రజలు నాకు అంత మెజార్టీ ఇచ్చారు. నేను ప్రజలకు జవాబుదారీగా ఉన్నా, దాన్ని ప్రశాంతంగా కావలి నడుపుతున్నా. అతను ఓర్చుకోలేకపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారు, కంపారిజన్ చేస్తున్నారు. కాబట్టి అతను ఏదో విధంగా ఒక నెగటివ్ ని క్రియేట్ చేయడానికి ఏ ఆధారాలు లేక కాన్స్టిట్యున్సీలో నేనేదైనా అవినీతి చేస్తే బహిరంగంగా చెప్పమను, నేనేదైనా నా అనుచరులు ఏదైనా తప్పు చేస్తే చెప్పమనండి. మా దగ్గర ఏమీ లేవు కాబట్టి ఒక నింద వేయటానికి పక్క నియోజకవర్గంలో ఉండేదాన్ని జోలికిపోతున్నాడు. కావాలని ఇటువంటి వాళ్ళు 1000 మంది ఏకమైనా కావలి ప్రశాంతతకి ఎట్టి పరిస్థితులు నేనున్నంత కాలం ప్రశాంతతకి ఎటువంటి ఇబ్బంది రానివు, శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది రానివు. అక్కడ కావలి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇటువంటి కుతంత్రాలు కుయుక్తుల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ రోజున ప్రజలు మొత్తం రోడ్డెక్కి నిన్న శాంతి ర్యాలీలు చేశారు. ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. అంటే నేను ప్రజల జీవితంలో ఎలా ముడిపడి ఉందో నా జీవితం, ప్రజలతో ఎలా ఉన్నాననేది నిన్నటి సంఘటనకి ప్రజల నుంచి వచ్చిన రెవల్యూషన్ దీనికి కారణంగా కూడా నేను చెప్తున్నా. నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నా, ఏదన్నా తెలియాలంటే డైరెక్ట్ గా నన్ను అడగమంటున్నా. మీకు క్వారీ సంబంధించిన డాక్యుమెంట్ కావాలని ఇవ్వడానికి సిద్ధం. నేను ఇల్లీగల్ చేస్తున్నానంటే చెప్పండి ప్రజాక్షేత్రంలో. ఇట్లా మనుషులు చంపించడాలు, రౌడీజాలు, బెదిరింపులు భయపడతాం అంటే జీవితంలో మనిషి పిరికివాడు రోజు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కడే చేస్తాడు. కృష్ణారెడ్డికి ధైర్యం ఉంది, ప్రజలకు సేవ చేసే దమ్ము ఉంది. నేను ప్రజలతోనే ఉంటా, నాకేం పోలీసులు బందోబస్తులు అవసరం లేదు, ఒంటరిగానే తిరుగుతుంటా. నా నుదుటిన బ్రహ్మ ఎంత రాసి ఉందో అంతవరకు నూరేం చేయలేరండి. ఏంటంటే పదే మీరు అతని మీద ఏదైతే అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఇందా మీరు చెప్పినట్టు అనేక ఆరోపణలు చేశారు ప్రధానంగా. అలాంటి టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో, అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు అతని మీద అన్ని అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు ఇన్ని చేసే బదులు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఏసీఐడి ఎంక్వైరీ ఏసీ అతని మీరు అన్నట్టు ప్రజాక్షేత్రంలో నన్ను అడగమన్నారు కదా, అతను అదే అంటున్నారు. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నిరూపించవచ్చు కదా, ఎంక్వైరీలు వేయొచ్చు కదా, ఎందుకు ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు అవి చేస్తున్నారు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ సంవత్సరం 3 నెలల కాలంలో నేను ప్రెస్ మీట్ పెట్టి అతన్ని విమర్శించిందంటూ ఒక్కసారేనండి.
అది కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కావలిత అమృత పథకాన్ని 2020వ సంవత్సరంలో రాత్రి 1 గంట ప్రాంతంలో పోలీసులు డిఎస్పీని దగ్గర పెట్టుకుని పవర్ కట్ చేసి పైలాన్ని, అమృత స్తూపానికి సంబంధించినటువంటి పైలాన్ని మా లోకేష్ బాబు గారు ప్రారంభిస్తే ఆ పైలాన్ని కూల్చిన దాని మీద నేను ఎందుకు కోల్చాల్సి వచ్చింది ప్రజలు పైలాన్ అనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంట్ రూపంలో నేను కావలి ప్రజలకు తెలియజేసా, మోటివేట్ చేసా, ఎడ్యుకేట్ చేశా దీని వెనక జరిగిన కుంభకోణాన్ని. అది తప్ప నేను ఎమ్మెల్యే అండి, నేనేం స్ట్రీట్ లీడర్ని కాదు, ఎడ్యుకేటెడ్. మేము ప్రజాక్షేమంలో ప్రజల యొక్క బాధలు తెలిసిన వాళ్ళం. మమ్మల్ని ప్రజలు గెలిపించుకుంది ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకంతో అతనిని 33,000తో ఓడించి నన్ను 33,000 మెజార్టీ ఇచ్చారంటే నన్ను ప్రజలకు జవాబుదారీగా ఉన్నాను. నిద్రలేసి పేపర్లతో అతని మీద విమర్శించాలనేది నా దృక్పథం కాదు, నా ఆలోచన కాదు. అతను నేను చేసే డెవలప్మెంట్ తట్టుకోవాలా. ఈరోజు 287 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీ తెచ్చి కావల్లో ఈరోజు వర్కులు నడుస్తున్నాయి. ఈరోజు ప్రజలతో నిరంతరం నేను దర్బారు నడిపిస్తున్నాను. అతను ఓచుకోలేకున్నాడు, ప్రజలు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారనే బాధ అతను. దానికి నిరాధారం నిందలేస్తున్నాడు. వేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నేను అతని మీద వ్యక్తిగతంగా కాదు కదా, అతను చేసినటువంటి వాటి మీద కూడా మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అతను శిక్ష వేయటం జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతని మీద ప్రజలే తిరస్కరించి కావాలని చెప్పి తరిమేశారు అతన్ని. ఇంక మళ్ళా నేను చెప్పేది తీర్పు కంటే తీర్పు ఉందా ఇంకా ప్రజాస్వామ్యంలో? కాబట్టి ప్రజలే అతను తిరస్కరించి మర్చిపోయి ఈ రోజు కావలి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని ప్రజలు నన్ను కీర్తించే రోజుల్లో నేనెందుకు అతన్ని చెరిగిపోయిన మచ్చ గురించి మళ్ళీ డిస్కస్ చేసేది? అతని గురించి అసలు మేము ఎప్పుడూ మాట్లాడం. మాకు ఒక సంస్కారం తెలుసు, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఎదుటివాడి వ్యక్తిగత జోలికి పోవడం కంటే కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేయమని చెప్పారు. మేము దాన్నే పరమావధిగా భావించుకొని పనిచేస్తున్నాం ఈ రోజు కూడా. దాదాపు మీ మీద ఇంత పెద్ద హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నారు కాబట్టి, దాదాపు మీ అనుచరుల మీద కూడా దాడి జరిగింది కాబట్టి ప్రస్తుతం అంటే కూటమి ప్రభుత్వ హైకమాండ్ నుంచి అంటే సీఎం పేషీ నుంచి కానివ్వండి, ఇంతవరకు మీకు పరామర్శించడం కానీ ఫోన్ కాల్ కానీ ఏం జరిగిందనే డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవడం జరిగిందా? దాని గురించి మీరు నెక్స్ట్ మీ పార్టీ తరఫున ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? దాని పని దాన్ని చేసుకోబోతుంది. నేను కావల్లో ఉండి నేను మానిటరింగ్ కూడా చేయలేదని విజయవాడలోనే ఉన్నాను. మా బాస్తో మేము ఈరోజు కలవబోతున్నాం. ఓన్లీ చట్టం తన పని తాను చేసుకోబోద్ది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే వదిలేశాం. అడగడం జరిగిందా అసలు ఏం జరిగింది డీటెయిల్గా? మిమ్మల్ని ఇప్పుడు ఇంతవరకు ఎస్పీ గారు పిలిపించడం కానివ్వండి, ఇటు పక్క మీ సంబంధించిన నాయకులు కానివ్వండి, ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి వ్యక్తులు కానివ్వండి, అంటే ఎమ్మెల్యే కదా మీరు, శాసనసభ్యులు కాబట్టి ప్రజల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పర్టికులర్గా ఇంత పెద్ద వ్యవహారం జరిగినప్పుడు అంటే ఆయుధాలు దొరికినాయి, అక్కడ మారణాయుధాలు దొరికినాయి, ఇటు పక్క డ్రోన్తో రెక్కి నిర్వహించారు. ఇంత జరిగినప్పుడు మీకు కనీసం సంప్రదింపు కానీ ఏం జరిగిందనే విషయాన్ని కనుక్కోవడం జరిగిందా? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ముద్దాయిలిద్దరిని కోర్టుకి ఈరోజు అరెస్ట్ చూపిస్తారనుకుంటాను. మిగతా ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేస్తారనుకుంటున్నాను. అవన్నీ చట్టం తన పని తను చేసుకోబోతుంది. ప్రజాక్షేమంలో నాకు ప్రజా సమస్యలు ముఖ్యం. నా వ్యక్తిగత సమస్య కంటే కూడా నేను ప్రజా సమస్యల మీదనే పోరాడే టైపు. ఇది నా వ్యక్తిగతంగా నా మీద జరిగిన దాడి. దీనికి పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు. నేను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను కావలికి ఏం తేవాలో ఫండ్స్ అనే ఉదయం నుంచి మంత్రుల చుట్టూ సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నేను దీని గురించి కంటే కూడా నేను కావలికి జవాబుదారీగా ఉండాలి కాబట్టి కావలి ప్రజల కోసంగా నేను ఏం చేయాలో దాని మీదే తిరగడం జరిగింది. ఇది ఆయన చేయటం జరిగిపోయింది కాబట్టి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పూర్తి చేస్తారండి. మా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం ఉండదండి. చివరిగా చెప్పండి, మీకోసం మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందనగానే ఎంతోమంది మీ అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఇటుపక్క జనసేన, టీడీపీ, బీజేపీ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేశారు. ఇదేంది ఇది ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ కావలిలో ఏంది ఇది హత్యా రాజకీయాలు అంటూ ఒక పక్క ఫైర్ అవుతున్నారు. వీరందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే మీరు చూడండి అండి, నిన్నటి జరిగిన అంత ఉద్రేకమైన వాతావరణం వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వ్యక్తిగతంగా నా ఫాలోవర్స్ ఎక్కడ కూడా సమన్వయం పాటించారే తప్ప ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి. అది మా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, నాయకుడి మీద ఉన్నటువంటి గౌరవం, వాళ్ళ యొక్క నిరసనని
ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి దాని మీద నిరసన చెప్పడం సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయబద్ధంగానే నిన్నటి కూడా నిరసన జరిగింది, కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదండి. అది కావలి తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే వైసీపీ వాళ్ళు నిన్న కూడా దొంగలే మళ్ళా దొంగని నిన్నటి నుంచే మళ్ళా స్టార్ట్ చేశారు. ప్రతాప్ రెడ్డి అసలు ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నేనే డ్రోన్ కెమెరా పంపించాను, నేను విజువల్స్ తీసుకురమ్మన్నానని చెబుతున్నాడంటే ఒక ఆయన కాన్స్టిట్యున్సీకి ప్రైవేటు ఆస్తుల జోలికి, మా ప్రైవేట్ లైఫ్ల జోలికి నేనే కెమెరాలు పంపించానని చెబుతున్నారంటే వాళ్ళకి మాకు వచ్చిన వ్యత్యాసాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో అవసరమా? ఇది నియంత్రణ లక్షణమా, టెర్రరిస్ట్ లక్షణమా? వాళ్ళు ఏ రకమైన భావాలను పుణికిపుచ్చుకొని ఉన్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేనే పంపించానని అతను చిగ్గు విడిచి చెబుతున్నాడు అంటే ఇది కరెక్టా? ప్రైవేట్ వ్యక్తికి నీ ఇంటి మీద డ్రోన్ ఎగరేయటం, నీ ఇంట్లో ఏం జరుగుతుందో డ్రోన్ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం ఇది అఫెన్స్ కాదా? ఇది చట్టబద్ధతగా న్యాయమా? ఇది కరెక్టా? అంటే ఒక ప్రజల చేత గెలిపించబడి 10 సంవత్సరాలు ప్రజల మలిగిన వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష దయించి మీరు అర్థం చేసుకోండి. అది మాకు వాళ్ళకి మధ్య గ్యాప్. మాది శాంతిపద యుద్ధంలో ఉంటుంది. ఒక్కటే అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు. కావలి ప్రజల మనోభావాల్ని, కావలి ప్రజలు నా మీద చూపించే ప్రేమాభిమానాల్ని ఇటువంటి కత్తులతో రౌడీజాలతో అతను రూపుమాపలేడు. నేను నిరంతరం ప్రజలకు సేవ చేస్తా, నిరంతరం ప్రజలు నాతోనే ఉంటారు. వచ్చిన ధన్యవాదాలండి. ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు.